దక్షిణ భారత ఆలయ గోపురాలు సాధారణంగా చాలా ఎత్తుగా ఉంటాయి. గోపురం ఎత్తు భూలోకం నుండి దైవిక లోకానికి ఎక్కే మార్గాన్ని సూచిస్తుంది. పైకి ఎదిగిన నిర్మాణం దేవునికి సమీపమవుతున్న భావాన్ని కలిగిస్తుంది. గతంలో రాజులు, సామంతులు ఆలయాలను నిర్మించి తమ సంపద, శక్తి, కళావైభవం చూపించేందుకు గోపురాలను ఎత్తుగా నిర్మించేవారు. ఇది రాజ్యపు సంపదకు సంకేతం. ఎత్తైన గోపురాలు పట్టణం లేదా గ్రామం దూరం నుండే కనిపిస్తాయి. యాత్రికులు, భక్తులు ఆలయం దిశను సులభంగా గుర్తించటానికి వీటిని నిర్మించారు. దక్షిణ భారత వాస్తుశాస్త్రంలో ప్రత్యేకంగా ద్రావిడ శైలిలో ప్రాకారాల నలుమూలల్లో గోపురాలు ఉంటాయి. పెద్ద ప్రాకారం వద్ద ఉన్న గోపురం అత్యంత ఎత్తుగా ఉంటుంది. ఇది ఆలయ శ్రేయస్సును, శక్తి ప్రవాహాన్ని పెంచుతుందని నమ్మకం. గోపురాలపై అనేక శిల్పాలు, శాస్త్రీయ ప్రతిమలు, పురాణ కథలు చెక్కబడి ఉంటాయి. ఎత్తైన నిర్మాణం శిల్ప నైపుణ్యాన్ని ప్రదర్శించటానికి మంచి వేదిక. పూర్వకాలంలో పట్టణాలు, గ్రామాలు పెద్దగా రోడ్డు సూచికలు లేకుండా ఉండేవి. ఎత్తైన గోపురం ఒక దిక్సూచిలా పనిచేస్తుంది. భక్తులు ఎక్కడ ఉన్నా గోపురం కనిపిస్తే అదే దిశలో ప్రయాణించి ఆలయాన్ని చేరుకునేవారు. గోపురం సాంకేతికంగా ఆలయ ప్రధాన గర్భగుడికి దగ్గరగా ఉండదు. ఇది బయటి ప్రాకారం వద్ద నిర్మిస్తారు. పాతకాలంలో పెద్ద ఘంట, వేణువుల నాదం, వేద పఠనం వంటి శబ్దాలు దూరం వరకు వినిపించేందుకు కూడా ఈ నిర్మాణం ఉపకరిస్తుంది. ప్రతి ప్రాకారాన్ని దాటి గోపురం గుండా లోపలికి ప్రవేశించటం బలం మరియు రక్షణ భావన స్వయంగానే కలుగుతాయి. పాతకాలంలో నిర్మాణాలు మనస్సుని ప్రభావితం చేసే విధంగా రూపొందించేవారు. ఎత్తైన గోపురం ఆ ప్రాంతాన్ని సంస్కృతి, ఆర్థిక కార్యకలాపాల కేంద్రంగా నిలపటానికి సహకరించింది. భారతీయ శిల్పకళ యొక్క అత్యుత్తమ విలువైన ఉదాహరణ గోపురం.